వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు జరిపే ముందు బీసీల జనాభా ప్రకారం సమగ్ర కులగణన చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు నెల్లూరు జిల్లా కావలిలోని జర్నలిస్ట్ క్లబ్లో విలేకరుల సమావేశంలో తెలిపారు. నా పేరు కేసన శంకరరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గత 15 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు, అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు నిరంతరం కూడా పోరాటం చేస్తున్నటువంటి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను కొనసాగుతూ ఉన్నాను. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు రేపు ఏప్రిల్ 2వ తారీఖున ముగుస్తున్నటువంటి సందర్భం తెలుసు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ వారు ఎన్నికలకు కూడా సమాయత్తం అవుతున్నారు. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మీద బీసీ సంక్షేమ సంఘం న్యాయస్థానంలో ఆశ్రయించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అంటే జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలి. చేయకపోవటం వలన అనేక దశాబ్దాల నుంచి కూడా అన్యాయం జరుగుతూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిసారి కూడా న్యాయమూర్తులు తప్పనిసరిగా కులగణాంకాలు చేయాలని చెప్పని ఆదేశాలు ఇవ్వటమే కానీ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తిగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం గతంలో మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానం వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా డెడికేషన్ కమిషన్ కూడా వేసి మరి జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని న్యాయమూర్తులు ఆదేశించడం, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అంటే ఈ కులగణాంకాలు చేయాలనేది ఒక నిర్ణయానికి రావటం కూడా జరిగింది. రేపు పంచాయతీ ఎన్నికలు కానీ, వార్డు మెంబర్ల కాడ నుంచి మున్సిపల్ ఎన్నికలు కానీ, జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, అదేవిధంగా జిల్లా పరిషత్తు ఇంతవరకు 13 జిల్లాల వరకే పరిమితమైనది. మరి ఇప్పుడు 26 జిల్లాలతో కూడినటువంటి ఎన్నికలకి జిల్లా పరిషత్తు వెళ్ళాలని ప్రభుత్వం కూడా మరి నిర్ణయించటం జరిగింది. ఆ క్రమంలో మరి కులగణాంకాలు చేయాలి. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ కూడా చేయాలి. ఎందుకంటే కేవలంగా మరి కులగణాంకాలు చేసిన మీదట ఏబిసిడి వర్గీకరణ చేయకపోతే అతి తక్కువ జనాభా కలిగినటువంటి సామాజిక వర్గాలు మరి చట్టసభలో స్థానిక సంస్థలు అవకాశం లేకపోతే కనీసం స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా వారికి సరైన అవకాశం కల్పించాలని మరి ఆ క్రమంలోనే మేము ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పిన డిమాండ్ కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీలో, ఎంపీలకో ఆ యొక్క వర్గాలు పోటీ చేయటానికి మరి జనాభా తక్కువ ఉన్నటువంటి కులాలకి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ, వార్డు మెంబర్ కాడి నుంచి మున్సిపల్ కౌన్సిలర్ కాడి నుంచి వాళ్లకు పోటీ చేసే అర్హత కూడా కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం యొక్క ప్రధానమైనటువంటి డిమాండు. ఆ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే 34% గతంలో రిజర్వేషను మరి జరిపినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ గత పోయిన ఎన్నికల్లో మరి హైకోర్టుని మేము ఆశ్రయించిన హైకోర్టు కూడా చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే కులగణాంకాలు చేయాలని. దానివల్ల 24%కి 34కి 24కి 10% నష్టపోవటం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 16-17 వేల పోస్టులు బలహీన బడుగు వర్గాలు మరి స్థానిక సంస్థలు కోల్పోవటం కూడా జరిగింది. అలాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా అందుకనే ముందుగానే ఈరోజు మరి డెడికేషన్ కమిషన్ వేయటం, జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయటం, వర్గీకరణ చేయటం, ఈ అంశాలన్నీ కూడా
మరి రేపు ఎన్డీఏ కూటమి 34% స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలన్నా కూడా కంపల్సరిగా కులగణాంకాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కనుకనే ప్రభుత్వం రేపు ఏప్రిల్తో అయిపోయినటువంటి గడువుని మరి స్పెషల్ ఆఫీసర్ పరిపాలనని కొనసాగిస్తూ ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఎన్నికలకి వెళ్ళాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండు. అదేవిధంగా వాళ్ళ 33% ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఏది స్థానిక చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని. అదేవిధంగా మరి ఆ చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలంటే వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది. అంత మాత్రాన అయిపోయేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి వాళ్ళ కీలక పాత్ర పోషిస్తుంది దేశంలో. మరి చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలంటే మరి ఎన్డీఏ కూటమి వారు తుది నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ కోర్టు కూడా ఏమంటుందంటే 50% సీలింగ్ మించకూడదు అంటుంది. 50% సీలింగ్ మించకుండా మరి రిజర్వేషన్ ఎస్సీలకి జనాభా నిష్పత్తి ప్రకారంగా ఇవ్వాలి, ఎస్టీలకి జనాభా నిష్పత్తి ప్రకారంగా ఇవ్వాలి, మరి బీసీలకి జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వకపోయినా కనీసం 34% ఇవ్వాలన్నా కూడా మరి 50% సీలింగ్ దాటుతూ ఉంది. న్యాయమూర్తులు 50% సీలింగ్ దాటకూడదంటారు. మరి ఇక్కడ ఈ విధమైన పరిస్థితి ఉత్పన్నమవుతూ ఉంది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం మరి పేద విద్యార్థులకి అగ్రవర్ణాల్లో ఉంటున్న పేదలకి 10% రిజర్వేషన్ సౌకర్యం విద్యా ఉద్యోగ రంగాలు కల్పించారు. అది 50% సీలింగ్ దాటిపోయింది. అయినా కూడా బలహీన వర్గాలకి ఇచ్చేటప్పుడు వచ్చేవరకే వాళ్ళకి 50% సీలింగ్ అని ఒక నెపం పెట్టుకుని అటు మరి ఈ యొక్క బలహీన బడుగు వర్గాల కొరకు వాళ్ళు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈనాడు 50% సీలింగ్ మించకూడదు అనేటువంటి దాన్ని అధిగమించి 10% రిజర్వేషన్ కల్పించినటువంటి పరిస్థితి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి విద్యా ఉద్యోగ రంగాలు. అదేవిధంగా బలహీన బడుగు వర్గాలు ఈ దేశంలో దాదాపు 60-65% పైబడిగా ఉన్నటువంటి ఈ వర్గాలకి జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎక్కడ ఏ మరి వర్గాల్లో కూడా ఏ ఒక విధానంలో కూడా వారికి సముచితమైనటువంటి స్థానం కల్పించకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేసి వారి యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా వారికి సమస్త రంగాల్లో అన్ని రంగాల్లో కూడా వారి వాటా వారికి దక్కాలని ఒక ఆలోచనతోనే మేము దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి విషయం మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇటీవల ఒక ఫార్మేట్ ఇచ్చారు, 33 పాయింట్లతో కూడా ఒక ఫార్మేట్ ఇచ్చారు. ఆ ఫార్మేట్లో ఎస్సీ ఎస్టీ అదర్స్ అనేటువంటి కాలమే పెట్టారు. కానీ ఓబీసీ కాలం పెట్టాలి. ఆనాడు బ్రిటిష్ వారు పరిపాలన చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని కాలం పెట్టారు. కులగణాంక జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేశారు. కానీ ఈరోజు ఓబీసీ కాలం పెట్టకపోవటం వలన మనం ఇటీవల మేము ఢిల్లీ కూడా వెళ్ళి సంబంధించినటువంటి శాఖ మంత్రి గారితో కూడా కలిసి మాట్లాడి ఈ విషయం కూడా వారి ద్వారా తెలియజేయటం కూడా జరిగింది. రేపు 23వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరి ఒక్కరోజు దీక్షా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మహారాష్ట్ర, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా వివిధ రాష్ట్రాల నుంచి కూడా బీసీ ప్రతినిధులందరూ కూడా వచ్చి జంతర్ మంతర్ దగ్గర మరి అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్ని పార్లమెంటు సభ్యులు కూడా కలిసి మరి ఈ యొక్క ఫార్మేట్లో ఓబీసీ కాలాన్ని ఏర్పాటు చేసే విధంగా దిశగా మేమందరం కూడా తీవ్రమైనటువంటి పోరాట ఉద్యమం చేయటానికి సిద్ధపడ్డామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు పంది పెనుగొండయ్య గౌడ్, కావలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడే. మా పెద్ద ఆయన ఆధ్వర్యంలో పనిచేయటం జరుగుతూ ఉంది. ఈరోజు తిరుపతికి వెళ్తా మన కావలిలో అనుకోకుండా ఈరోజు కేసిన్ శంకర్రావు గౌడ్ గారు మన రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ రావటం జరిగింది. కావున మేమందరం ఆయన్ని కలుసుకొని ఇక్కడ ప్రెస్ మీట్ జరగటం జరిగింది. అందుకని మనకి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మాకు బీసీలందరికీ న్యాయం జరిగేటట్ట రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఇక్కడ మన కావలి నియోజకవర్గంలో కూడా మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మన బీసీలకి అందరికీ
మున్సిపాలిటీలో కానీ, ఎంపీటీసీల్లో కానీ, జెడ్పీటీసీల్లో కానీ, పంచాయతీల్లో కానీ న్యాయం జరిగేటట్ట చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.